నా ప్రభావం చాలా ఉంటుంది జైరాబాద్లో. నేను వెళ్తే ప్రభావం యువతరంలో బాగా ప్రభావం ఉంటుంది. వాడుకోలేదు, రఘన్న వాడుకున్నాడు నన్ను. ఎస్, రఘువర్ధన్ గారు ఆయన రఘునందన్ గారు పిలిచిన రఘునందన్ గారు పిలవటం, మీరు వెళ్ళటం, ఆయన ఎప్పుడు పిలిచినా ఆయన నన్ను పిలిచినప్పుడు చెప్పిన, నాకు అడ్డు కట్టేస్తే నేను రాను. ఎవరు ఎంత పెద్ద లీడర్ పిలిచినా నేను చెప్తా. నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటే నేను మంచిగా పనిచేస్తాను. రఘన్న ఒకటే అన్నాడు, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. రఘన్న రాని చోట్ల కూడా నన్ను పొమ్మన్నాడు, నువ్వే లీడ్ చేయిపోవాలి. చాలా ఇంపాక్ట్ ఉంది మన వల్ల. సో ఐఎమ్ హ్యాపీ రఘన్నని గెలిపించాం. ఒక మంచి లీడర్ ఆయన. ఎస్, డెఫినెట్లీ ఈజ్ ఎ వెరీ గుడ్ లీడర్, నో ఇష్యూ దాంట్లో. కానీ చికోటి గారు ఆంధ్ర నుంచి నాకు ఒక 3 చోట్ల నుంచి, నాకు ఒక పార్లమెంట్ నుంచి, 2 అసెంబ్లీ నుంచి, ఆడ కూడా బీజేపీ కూటమే కదా. సో నన్ను పిలవడం జరిగింది. అటువైపుకి వెళ్ళలేదు. రాయలసీమకి వెళ్ళినట్టున్నారు లేదా? పిలిచారు. పిలిస్తే కిషన్ రెడ్డి గారికి చెప్పిన, ఇట్లా పిలిచారంటే, నో యూ షుడ్ వర్క్ ఇన్ తెలంగాణ, నీ అవసరం తెలంగాణకి ఎక్కువ ఉంది, నువ్వు వర్క్ ఫర్ తెలంగాణ అని చెప్పి. ఒకవేళ నాకు గ్యాప్ ఉంటే ఆయన చెప్పడు కదా మాట. చెప్పలేను. ఆయనను అడిగినాకనే నేను స్టెప్ తీసుకుని, లేకపోతే అనంతపూర్ అక్కడిక్కడ పిలిచిన గుంటూరు. సో కిషన్ రెడ్డి మనిషి మీరైతే? మా దాంట్లో అధ్యక్షుడు కింద ఉండే మనిషి నేను. కిషన్ రెడ్డి మనిషి అంటే ఎస్ అబ్సల్యూట్లీ, అధ్యక్షుడు వారే కాబట్టి ఆయన కింద మనిషి నేను. సో ఎవరు అధ్యక్షుడు ఉన్నా చికోటి ప్రవీణ్ వర్క్స్ అండర్ హిమ్. మాకు ఎండ్ ఆఫ్ ది డే పార్టీ రిజల్ట్ కావాలి, బీజేపీకి మన వల్ల ఏం మంచి జరిగింది అనేది కావాలి. కానీ చికోటి ప్రవీణ్ గారిని ఒక 1 ఇయర్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్ చూసిన ఆ స్టేచర్కి, ఆ పర్సనాలిటీకి, ఆయన మాట్లాడే తీరికి, ఇవాళ మాట్లాడే తీరికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు పార్టీ లైన్ దాటి పోవద్దు కదా. అప్పుడు ఇండివిజువల్గా నేను నోటికి వచ్చినట్టు చాలా మాట్లాడారు, చాలా భయంకరంగా మాట్లాడేవారు. అసలు ఎదురుగా కూర్చుని ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. డెఫినెట్గా ఇప్పుడు కూడా తేడా వస్తే అంతే లైన్, కాకపోతే పార్టీ లైన్లో ఉండాలి. పార్టీ లైన్ అది నేనేదన్నా రాంగ్ మాట్లాడితే నా అధ్యక్షుడు నా వల్ల జవాబు ఇచ్చుకునే పరిస్థితి ఉండదు. అది లాభించిందా మీకు? ఈ రకమైన నేచర్ ఆఫ్ ఇది అది లాభించిందా మీకు? ప్రాక్టికల్ గా కొన్ని చోట్ల బెండ్ కావాల్సి వస్తుంది. బెండ్ అవట్లా? ఎందుకంటే వాస్తవం కూడా ఇప్పుడు ఒకటేమో బెండ్ కావాల్సి వస్తుంది. ఇదే కదిర్ కృష్ణ ఇట్లా మాట్లాడింది, నేను డైరెక్ట్ అటాక్ అయ్యింది ఎవరేమో. 100%. అవునా? 100%. డైలాగ్ మీ గత చరిత్ర చూస్తే డైరెక్ట్ గా అటాక్ అవుతారు 100%. కానీ నా వల్ల నా అధ్యక్షుడు జవాబు. కానీ నేను ఇంకొకటి కూడా హెచ్చరిస్తున్నాను సార్, చెప్పండి. మీరు ఇంత అటాక్ అవుదామని ఇది వరకు ట్రై చేసినా ఒక సంథింగ్ ఈజ్ దేర్, ఏవో జరిగినాయి. కానీ మీలాగానే రాజాసింగ్ గారు కూడా ఏ రకమైన ధోరణితో ముందుకొచ్చి వచ్చి మొన్న ఎలక్షన్ టైంలో ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అన్న సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. కొంచెం ఆలోచించాలి కదా. నేను పార్టీ లైన్ ఎప్పుడు దాటలేదు. ఆయన పార్టీ లైన్ దాటలేదు సార్. ఆయన కూడా పార్టీ లైన్ దాటలేదు. ఏనాడు దాటలేదు. కాకపోతే ఆయన మీద పీడీ యాక్ట్ ఏమో ఇప్పుడు మీ మీద లేవా ఈడీ కేసులు? మరి ఈడీ కాదు, మన కమ్యూనల్ కేసులు. కమ్యూనల్ కేసులు లేవా మీ మీద? కానీ మీకు విషయం తెలుసా, రాజాసింగ్ గారు ఏమంటారు, నాకు పొలిటికల్ కాదు ఫస్ట్ హిందుత్వం ముఖ్యమంటారు. చికోటి ప్రవీణ్ ఏమంటాడు, పొలిటికల్ కాదు హిందుత్వం. అన్నిటికి మించి బండి సంజయ్ అన్న కూడా అదే అనుకో హిందుత్వం ముఖ్యం అంటారు. మా ముగ్గురిది ఒకటే స్టైల్. పేటెంటా ఏంటి బీజేపీకి హిందుత్వం అనేది? పేటెంట్ కాదు, అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాం. అన్ని పార్టీలు ఉన్నాయి సార్, మిగతా పార్టీలు కూడా ఉన్నాయి ప్రవీణ్ గారు. మిగతా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎంఐఎం కూడా ఉంది. ఎంఐఎం కూడా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి, వాళ్ళ పార్టీ వాళ్ళని ఏమన్నా అన్న హిందువులు కూడా ఏమన్నా కూడా మాట్లాడింది చాలా సార్లు. అది బీజేపీ ఎందుకు తీసుకుంటుంది, ప్రతిదీ ఎత్తుకెత్తుకుంటుంది ఎందుకు? అదే దౌర్భాగ్యం. నేను చెప్తా కదా, అడిగిరు నేను చెప్తా కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు అయినాక గెలిచిన వాళ్ళు, బీఆర్ఎస్ ఎలక్షన్ అయినాక గెలిచిన వాళ్ళు, టీడీపీలో గెలిచిన వాళ్ళు తిరుపతికి పోయి మొక్కిర్రా, హుండీలలో డబ్బులు వేసిర్రా, మొక్కులు చెల్లించుకుర్రా, స్వామి మాకు ఇది చేసిర్రు, మీరు మీ వల్ల గెలిచినామని ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకున్నారు, మంత్రులు అనుకున్నారు కదా. మరి బీజేపీ కాకుండా వాళ్ళు హిందువులు కాదా? మరి ఇట్లాంటి వాడు మాట్లాడితే ఎందుకు స్పందిస్తలేరు? అది మీరు నమ్మిన స్వామినే కదా, మీరు నమ్మిన సిద్ధాంతమే కదా హిందుత్వం. మీ వెంకటేశ్వర మా వెంకటేశ్వర స్వామి ఒకటే కదా. మరి మా మనోభావాలు కించపరిచినోడు మీ మనోభావాలని కూడా కించపరిచిరు కదా. మెట్లెక్కి నడుచుకుంటూ పోయారు మీరు గెలిచి. మరి అదే స్వామిని అంటే ఎందుకు రియాక్ట్ అవుతలేరు? ఓన్లీ బీజేపీ రియాక్ట్ కావాలా హిందుత్వం గురించి? తప్పు మాట్లాడుతూనే రియాక్ట్ అవుతున్నాం కదండి. అవును, వాడు కూడా అనవసరంగా మేము రియాక్ట్ అవ్వట్లేదు కదా.
మరి మీ హిందుత్వానికి మా హిందుత్వానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? నేను అదే చెప్తా, పార్టీలకు అతీతంగా హిందువులపై హిందుత్వంపై దాడి జరిగితే మాట్లాడండి స్వామి. మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇవాళ ఒక మంత్రి ఇన్వాల్వ్ కావాలి. ఇట్లాంటి వాళ్ళు సెక్యులరిస్టులు అండి. సెక్యులరిస్ట్ ఓకే, మీరు సెక్యులర్గా ఉండండి. మీరు ముస్లింలపై ఎవరైనా మాట్లాడితే కూడా అదే రియాక్ట్ కండి అంటున్నా నేను. ఓన్లీ హిందువులపై మాట్లాడితే రియాక్ట్ కాదు, ఎవరైనా ముస్లింలపై మాట్లాడితే కూడా రియాక్ట్ కాండి, క్రిస్టియన్లపై మాట్లాడితే కూడా రియాక్ట్ కాండి. అదేమో కారు, మాదేమో హిందుత్వంలో గారు, ముస్లింలపై అయితే వస్తారు, క్రిస్టియన్లపై అయితే వస్తారు. ఇదేం హిందూయిజం అని నేను అడుగుతున్నా. భక్తి కాదు అమిది, మరి దొంగ భక్తే. ఇట్లా అడిగితే సుర్రు అంటుంది చీకోటి. ఇట్లా అడిగితే చికోటి ఒక్కడే అడుగుతాడండి ఏదైనా సరే ఇట్లాంటి విషయాల మీద. చికోటి గారు ఒక్కళ్ళే మాట్లాడతారు. స్ట్రైట్ ఫార్వర్డ్ చికోటి అన్న ఒక్కటే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకో మాట్లాడతాడు ఆయన, ఎందుకంటే తనకి హిందుత్వంపై ఉన్న పిచ్చి అందరికీ ఉంది సార్. హిందుత్వం జన్మ ఎన్నో జన్మ. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు సార్. డెఫినెట్ గా ఇవాళ పోలీసు వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు. నేను అదే వాళ్ళు ఉన్న వృత్తిలో వాళ్ళు బయటికి రాలేరు. మీరు రాజకీయ నాయకుడు కాబట్టి మాట్లాడే స్వాతంత్రం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. మేము జర్నలిస్టులు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఎట్టయినా క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని, అంతే కదా. క్వశ్చన్ చేయండి కానీ హిందుత్వంపై అన్యాయం జరిగితే ప్రశ్నించాలి. మీరు కూడా ప్రశ్నించాలి. మాకంటే ఎక్కువ జనాలలో, వివిధ రకాల జనాలలో మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు కూడా 100% రైట్ ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలం హిందువుగా పుట్టడం. మరి అంత హిందూ మీకు మాట్లాడినప్పుడు మీరు కూడా స్పందించాలి. ప్రతి ఒక్క హిందూ స్పందించాలి. అన్యాయం జరుగుతూనే స్పందించండి అయ్యా. నేను ఎవరైనా ముస్లింలపై దాడి చేసినా ఏమైనా చేస్తే నన్ను కూడా 100% క్వశ్చన్ చేయొచ్చు. కానీ చిగోటి ప్రవీణ్ ఎప్పుడు చేయడు అట్లా. లేదు, వేరే మతాలను గౌరవిస్తారు చిగోటి ప్రవీణ్. మా హిందువులు 99% వేరే మతాలను గౌరవిస్తారు. ఏడో ఉంటే తెలియదు కానీ 99% గౌరవిస్తారు. మరి వేరే మతాలు ఎందుకు గౌరవించాలి? గౌరవించాలి. వేరే మతంలో అయినా జరిగిన దాని మీద మా భారతదేశం, అరే నీది కూడా రా నాయనా దేశం కూడా కాదన్నాడు. నువ్వు కూడా ఇన్నే పుట్టినావు, నీది కూడా దేశము. కానీ మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరవద్దు అని చెప్తా. ఇలా ఎంత మనస్తాపం చెందుతున్నా ఆ వీడియో వినండి, మళ్ళీ మనస్తాపం చెందుతుంది చాలా. హూ ఈస్ దట్ బ్లడీ బాస్టర్డ్ టు మన దేవుణ్ణి అనే అధికారం ఓడిచ్చు మనకి. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎవరికి రైట్ లేదు. ఇవాళ ఉట్టి ఒక రాయిని పూజ 1,00,000 మంది పూజ చేస్తున్నారంటే నీకు నచ్చితే పూజ చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. వాళ్ళని కించపరిచే హక్కులు ఎందుకు? ఎంత గొప్ప స్వాతంత్రం అండి. వాడు ఇష్టం వచ్చాడు మాట్లాడతారు. మరి మాకు కూడా చేయి స్వాతంత్రం ఉంటుంది. మరి మాకు కూడా చేయి స్వాతంత్రం ఉంటుంది. వాక్ స్వాతంత్రం అంటే నీకు నిన్నోడు ఏదో ఆర్టికల్ ఇంట్లో మాట్లాడొచ్చు అన్నాడు, కానీ ఆ మాట్లాడొచ్చు అంటే నువ్వు నోటికి అవతల మనోభావాలను కించపరచమని ఎవరు మాట్లాడలే. వాడు ఇంకా ఉల్టా ఏమంటాడు, మేము కేసులు పెట్టలేమా, మేము అట్రాసిటీ కేసు. హరి మీ అమ్మాయి అట్రాసిటీ ఎందుకు వచ్చింది ఇక్కడ? రైట్, బ్రాహ్మణులు తిడుతుండే, వైశ్యులను తిడుతుండే, కులం. అరే కులం వద్దురా నాయన, మేము మతం కావాలనేటోళ్ళము. నేను ఎన్నో సందర్భాలలో చెప్పిన కులం ముఖ్యం కాదు, మతం కాపాడుకుందాము. మతం ఉంటేనే కులం ఉంటుంది, మతం లేకపోతే కులం ఏడు ఉంటుంది అని నేను ఎన్నో సందర్భాలు చెప్పినా. వాడు నా మీద అట్రాసిటీ పెట్టుకోరా నాయన. అట్రాసిటీ అంబేద్కరిస్టుల ముసుగులో ఉన్న దొంగలు మీరు తప్పు చేస్తారు. ఇవాళ హిందువులు, ఎస్సీలలో హిందువులు లేరా? ఉన్నారు. ఎస్టీలలో హిందువులు లేరా? వాళ్ళ మనోభావాలు కించపరచలేదా? కామెంట్లు చదవండి. ఒకటి చెప్తుండ్రు, అన్నా నేను మాదిగని, నా వెంకటేశ్వర స్వామిని అన్నోడిని వదిలొద్దన్నా తలకాయ తీయాలని చెప్తున్నాడు కామెంట్లలో. మరి మీ దళితుల్లోనే అంటే మీరేమి మీరే ఇది చేస్తారు కదా. మీరే వాళ్ళ మనోభావాలను కూడా మీరే కించపరుస్తురుగా. ఎందుకు కించపరచాలి ఎవరు మనోభావాలని? ఒక XYZ మనిషిని అంటేనే మీకు అంత రేషం వస్తుంది. పొద్దున్న లేగానే మేము ఉపవాసాలు ఉంటాం, దండాలు పెడతాం, తిరుపతికి నడుచుకుంటూ వేటోళ్ళు ఉన్నారు. ఈ నుంచి హైదరాబాద్ నుంచి, కొండెక్కుడు కాదు, హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వేటోళ్ళు ఉన్నారు. నిల్వత్తు బంగారం హుండీలలో వేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ మనోభావాలను కించపరిచి మీరు ఏం బాగుపడతారు? పొలిటికల్గానే వెళ్దాం. మీకు తెర వెనుక రాజకీయం తెలియదు, తెర ముందు రాజకీయాన్ని మాత్రం ముందు వెళ్తున్నారు తప్పించి. చెప్పండి.
అవునా కాదా? ఆ విషయంలో తెర వెనుక రాజకీయం అంటే ఎందుకు? రాజకీయ వ్యూహం ఏమన్నా మీరు పన్ని ఇదిగో ఈ వీళ్ళనైతే నా రాజకీయ చతురతతో వీళ్ళని గెలిపించగలిగా, లేకపోతే ఇదిగో ఈ విషయంలో రాజకీయంగా నేను పట్టు సాధించగలిగా అని చెప్పగలరా? ఏమన్నా ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? ఇవాళ నేను పోతే 300-500 ఇచ్చి పిలుచుకుంటారు జనాలని. అది రాజకీయం కాదు. ఓ లీడర్ పోతే 300-500 ఇచ్చి పిలుచుకుంటారు జనాలని. నేను పోతే 20,000 మంది వస్తారు, రూపాయి ఇచ్చే పని లేదు. నాకు జనాదరణ చాలు. నాకు జనంలో ఉన్న ఆదరణ చాలు. అది పొలిటికల్గా మీకు మైలేజ్ కాదు, అది వస్తుందండి. అన్నిటికీ ఒప్పుకుండాలి, అన్నిటికీ ఒప్పుకుండాలి. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. నెక్స్ట్ టైంలో నేను ఎమ్మెల్యేనో ఎంపీ అయినాక నేను చూపిస్తాను మీకు ఏందనేది. ఈ దొంగ రాజకీయాలు, వెనుకోటి రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ప్రజలు జనాలు ఉన్నది ఫ్రాంక్గా చెప్పండి, తెలంగాణలో ఆ రకమైన రాజకీయాలు బీజేపీలో మాత్రమే ఉన్నాయా లేవా? ఏ రాజకీయాలు? మళ్ళీ మేము ఇంత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏ రాజకీయాలను క్వశ్చన్ చేస్తే మళ్ళీ నేను ఉన్నట్టుగా కాదు, వర్గపోరు అట్లాంటివి ఏం లేవు. ఎట్లా చెప్పగలరు? అది 100% అలా అయితే మొన్న అధికారంలోకి రావాలి కదా బీజేపీ. దీనికి ఏం సంబంధం? భలేవారే, ఎందుకు సంబంధం ఎందుకు లేదండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 2022 ఏప్రిల్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా ఓటింగ్ శాతం పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. డబుల్ డిజిట్ గెలుస్తామని అన్నారు, డబుల్ డిజిట్ పోయే. ఎక్కడ ఎమ్మెల్యేలు డబుల్ డిజిట్ 50 దాటుతా అన్నారు. కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ప్రజలని మభ్యపెట్టి దొంగ హామీలు ఇచ్చి పక్కన కర్ణాటకలో జరిగింది కదండి, దాని పర్యవసానం ఇక్కడ దొరుకుతుంది. అక్కడ ఏందో అక్కడ మనకి వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ నేతలు కూడా మాట్లాడుకున్నారు ఆ రోజు. ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీ అవుట్. బీఆర్ఎస్ రావచ్చేమో. బీఆర్ఎస్ రాదు, బీజేపీ వస్తుంది. ఎందుకని? అంతే, బీజేపీ వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి బీజేపీ వీకే కదా సౌత్లో. వీకే, ఆ విషయం అయితే ఒప్పుకోవాలి, నో డౌట్. దాంట్లో ఇప్పుడు స్ట్రెంగ్తన్ అవుతుంది పార్టీ బాగా. సో డెఫినెట్గా ప్రజలకి అలా ఆలోచన ఉంది, ఒక అవకాశం ఇద్దాం బీజేపీకి అని చెప్పి. ఫార్చునేట్ లాస్ట్ టైం రావాలి, మేము ఒక 25-30 సీట్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. అసెంబ్లీ ఎలక్షన్ రాలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంది. పార్లమెంట్ 8 సరిపోతాయా? నేనైతే 10 వస్తాయి అనుకున్నా. డబుల్ డిజిట్ అని అందరూ చెప్పారు. వెరీ గుడ్ రిజల్ట్ కదండి. 8 ఈజ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. yes of course, అబ్సల్యూట్లీ వెరీ గుడ్ రిజల్ట్. నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ రిజల్ట్. ప్రాక్టికల్గా నేను వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు 16 వస్తాయి 17 వస్తాయి అని చెప్తారు. కేసీఆర్ చెప్పిండు మొత్తం మావే మొత్తం అని చెప్పి, మాకు ఒక్కటి కూడా రాదని చెప్పిండు, వాళ్ళకి ఒక్కటి కూడా రాలేదు చెప్పిండు కదా. ఏడుంది బీజేపీ పార్టీ తెలంగాణలో? ఏం రాదు, శూన్యం అన్నాడు, వాళ్ళు శూన్యమయ్యారు. సో ప్రజలు గమనిస్తారు. కానీ ఒకటి, బీఆర్ఎస్లో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే, బీఆర్ఎస్ అనేది ఒక హిందూ వ్యతిరేక పార్టీ నా దృష్టిలో. ఎందుకు? హిందుత్వంపై ఎవరు మాట్లాడితే వాళ్ళపై దుమ్మి కేసులు, గోరక్షణ ఎవరు చేస్తే వాళ్ళపై దుమ్మి కేసులు, గోరక్షకులపై హత్యాయత్నాలు జరిగితే వాళ్ళపై ఉల్టా గోరక్షకులపై దుమ్మి కేసులు, వాళ్ళని కాపాడుకోవడం. అన్నిటికీ ముఖ్యంగా ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతో దోస్తీ ఉంది. అసలు పార్టీ అంటేనే నాకు హేట్. ఎప్పుడైతే ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతోటి, మీరు మతతత్వ పార్టీని ఎంఐఎం అని అంటున్నారు, బీజేపీని మతతత్వ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా, మరి మీరు సమర్థించుకుంటారా? కూడా కౌంటర్ ఇస్తా కదా. ఓకే, ఈ 60 years పాలనలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏం మంచి చేసింది? ముస్లిం సోదరుల వల్ల 3 తలాక్ చట్టం తెచ్చిన ఘనత బీజేపీ పార్టీది. వాళ్ళకి అంత ధైర్యం ఉందా? అని అడుగుతున్నా. ఇలా ముస్లింలకి ఎన్నో సంక్షేమ పథకాలు, ఇల్లులు, రకరకాల బెనిఫిట్స్ బీజేపీ పార్టీ ఇచ్చింది. సరే, ముస్లిమ్స్ ఓటేస్తారా ఓటేయరా అనేది సెకండరీ. ఎంత శాతం ఓట్లు పడతాయి అనేది ప్రపంచం అందరికీ తెలుసు. అయినా కూడా ఎప్పుడు కూడా వివక్షకి బీజేపీ అనేది వివక్ష చూపించలే. ఇవాళ 3 తలాక్ చట్టం వల్ల ప్రతి ఒక్క ముస్లిం సోదరుని వాళ్ళకి ఒక భరోసా, ఒక గుండె ధైర్యం, అయితే అర్ధరాత్రి వారు భయం, నిద్రలో ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. 3 తలాక్ అంటే ఇలా బతుకురోడు మీరు. మరి అంత మంచి చేసే పార్టీ అయితే ఇన్నేళ్ళు పాలించారు, మీరు ఏం బీకిర్రు అని అడుగుతున్నారు. ఎంఐఎం పార్టీ మతతత్వ పార్టీ. హిందూ దేవులను అడ్డగోలుగా గించపరిచినారు,
అసుంటో ఆ పార్టీతోటి నువ్వు దోస్తీ పెట్టుకునేటోనివి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. అసుంటి పార్టీలో నేను జాయిన్ అయ్యే సమస్య లేదు. ఏమో మీరు బాగా కేసుల నుంచి బయటకు వద్దామన్న ఉద్దేశంతోనే బీజేపీలోకి వచ్చారని చెప్పి అనుకున్నాను. మీరు కూడా చాలా కేసుల మంది నుంచి బయటికి రావాలి అనుకుంటే అందరు అడిగిన ప్రశ్ననే బోడి ప్రశ్న. అది బోడి ప్రశ్న, ఇది కరెక్ట్ చెప్పాలంటే చెప్పి 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 నానోరు కూడా పడిపోయింది నేను అని అనుకున్నారు అంటున్నా. నేను అంతమించి నేనేం దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగట్లేదు. జాయిన్ అవుతుంటే చికోటి ప్రవీణ్ ఒక్కటే వర్డ్లో చెప్తానండి, నేను 7 స్టార్ లైఫ్ వచ్చి హిందూయిజం గురించి మాట్లాడుతూ ఇంత వేల మందికి శత్రువుని అవుతున్నా. నాస్తిక కుక్కలకి, నాస్తిక కుక్కలు మంచిగా అన్నారు, కరెక్టే అన్నారు మీరు. మత మార్పిడి కుక్కలకి, మళ్ళీ చెప్తున్నా, మత మార్పిడి కుక్కలకి, ఎంఐఎం పార్టీకి, ముస్లిమ్స్కి కాదు, నేను క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళకి గౌరవం ఇస్తాను. ఎంఐఎం పార్టీకి వీళ్ళకి శత్రువు అవుతున్నారు. ఇప్పుడు కొందరు దళితుల ముసుగులో ఉన్న దొంగలకి శత్రువుని అవుతున్నారు. అన్ని వదులుకొని నా వ్యాపారం నేను చూసుకోవచ్చు కదా. అవును, మనం ఏదో చేయాలి అనుకుంటున్నాం సొసైటీకి, హిందుత్వానికి, దాని గురించే ఈ ఫైట్. నేను అదే అంటున్నాను, బీజేపీకి అలైడ్గా బోల్డ్ అనే సంస్థలు ఉన్నాయి, అవి హిందుత్వాన్ని కాపాడేందుకు చాలా రకాలుగా ఇంకా వందల సంఖ్యలో చాలా ఉన్నాయి రావాలి. అవును, ఇది సరిపోదు, వందల సంఖ్యలో సంస్థలు పుట్టుకురావాలి. వీళ్ళంతా మతం ఎప్పుడో 70 ఏళ్ళ 100 ఏళ్ళ కింద కుల వివక్షకి చోటు చేసుకుందని ఎవడో చేసిండని చెప్పి ఇవాళ అందరు హిందువుల మీద మీరు కక్ష సాధించడం ఎంత మటుకు కరెక్ట్ సార్? ఇవాళ అదే దళితులకు నేను చెప్తున్నా, ఎక్కడైనా కుల వివక్షకి చోటు ఏడన్నా ఉంది, ఎవడన్నా చేస్తుండంటే నన్ను విలువండి, గల్లా పట్టుకొని రోడ్డు మీదే కొడతాను. దళితులకి గుళ్ళల్లో ఏంటన్నా రానియలేదు, మీరు రానియలేదు అంటే ఏంటన్నా జరుగుతా చెప్పండి, నేను వచ్చిన దళిత సోదరుని గుళ్ళకి తీసుకెళ్తాను, ఎవడు ఆపుతాడో కూడా చూస్తా. తప్పది. ఇలా ఆఫీస్లో వంట చేసేటోళ్ళు దళిత సోదరుడు, కలిసి తింటాం. నాకు కుల వివక్షకి చోటే లేదు నా మనసులో, నాకు మతం ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఎప్పుడో జరిగిన కుల వివక్షకి ఇవాళ మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని యువతరం మనసులో విషయం మొత్తం నాటుతుంటే ఎంత మటుకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఏడన్నా జరుగుతుందా కుల వివక్ష? ఏడన్నా మీ కులానికి అన్యాయం జరిగితే మీ వెంబడి నేను కూడా వస్తా, నా వెంబడి నా టీం వస్తుంది, నా వెంబడి నా లీగల్ టీం వస్తుంది. ఏడి వరకు అంటే ఆడి వరకు ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. కానీ మీరు ఇట్లాంటి పనులు చేయొద్దని నేను చెప్తాను. వెనకాల జోదం ఆడారు, తర్వాత క్యాజినోలు నడిపారు, ఈయన వచ్చి వాళ్ళ నీతులు చెప్తున్నారని మాట్లాడతారు. అబ్సల్యూట్లీ తప్పలేదు. నేను కూడా అదే అంట. అదే అన్నారు మీరు అన్నాడు, పర్వాలేదు చూద్దాం, నేను ఇల్లీగల్ గేమ్ నడపలేదే. ఇప్పుడు కూడా గోవాలో 4 చేతులు 5 మొత్తం మీరే అంటున్నారుగా 7 స్టార్ లైఫ్ నాది అని. మీరు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు హిందుత్వం ఇవన్నీ అవన్నీ. అవును మాట్లాడుతున్నారు కదా, నాది లీగలే కదండి బిజినెస్. ఇల్లీగల్ నేను అనలా. మీకు చక్క 5,000 లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మీరు హిందుత్వం గురించి గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. 5,000 లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మీరు హిందుత్వం గురించి మాట్లాడగలుగుతున్నారు. నేను హిందుత్వం మాట్లాడి నేను ఇక్కడ మొత్తము టైం నేను ఎక్కువ మటుకు ఇక్కడ కేటాయిస్తూ నా బిజినెస్ ఎటానో పోనీ అనుకున్నట్టు ఉన్నా. నేను ఇప్పుడు వింటుర్రా, నేను ఓన్లీ డబ్బులే కావాలి, నేను డబ్బులే సంపాదించాలి, నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే ఇదంతా శత్రుత్వం అవసరం లేదు, పోయి మంచిగా బిజినెస్ మీద. అదే నేను కూడా అడుగుతున్నా, ఎందుకు హాయిగా బిజినెస్ కాపాడుకోవాలని అదే నేను కూడా చెప్తున్నా. అటు రాజకీయం అంటారు, పక్కన హిందుత్వం అంటారు, ఒక పక్క రాజకీయం అంటారు, ఒక పక్కనేమో హిందుత్వం అంటారు, ఒక పక్కనేమో బిజినెస్ అని అంటారు. అన్ని కావాలని అంటారు. అన్ని కావాలి, తప్పలేదు. ఎలా కుదురుతుంది? కుదిరినంతనే చేసుకుంటా, కుదిరినంతనే చేసుకుంటా. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారేమో. 2 పడవలు అనుకోండి, నాకు చేతనైతే నేను నడపగలుగుతా, వరల్డ్ రికార్డ్ అవుతుందేమో, అది కూడా తప్పదు. తప్పు లేదు కదా, నేను తప్పు చేస్తే మాట్లాడాలి, దీనికి క్యాసినోకి సంబంధం లేదు. క్యాసినోలో రే పార్టీలు ఉంటాయా? అదే తెలియకుండా మాట్లాడే చాలా మంది మాట్లాడుతున్నారట ఈ మధ్యన. కసినో అనే స్పెల్లింగ్ తెలియదు, కసినో అనేది తెలియదు, వాట్ ఈస్ కసినో అనేది తెలియదు. ఇప్పటికీ ఒక చిన్న విషయం, రేవ్ పార్టీలు జరిగితే గోవా గవర్నమెంట్ లీగల్ లైసెన్స్ ఇస్తుందా? ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, అర్థం పడతలేదు. మీరు సెల్ఫ్ ఊహించుకొని కాదు. నేను ఒక్కటి మాట్లాడతాను. ఇప్పుడు మన గూగుల్లోకి వెళ్ళి
చికోటి ప్రవీణ్ అని కొట్టంగానే ఇవే వస్తూ ఉంటాయి. రాని ఏం తప్పుంది, ఏం తప్పుంది అందులో? నేను చేసే వ్యాపారమే కదా. ఇలా వైన్ షాప్ వాడు గుళ్ళకు దండం పెట్టుకోద్దా, వైన్ షాప్ వాడు దేవుళ్ళకి దండం పెట్టుకోద్దా, వైన్ షాప్ నడిపేటోడు హిందుత్వం మాట్లాడొద్దా, ఇలా కళ్ళు షాప్ చేసేటోడు మాట్లాడొద్దా? ఎస్